అయండి పాలు మనకు ఇంట్లో ఇరిగిపోతాయి కదా అప్పుడప్పుడు వీటిని బయట పడేస్తూ ఉంటారు. అట్లా పడేయకండి. ఇరిగిపోయిన పాలతోటి ఇలా పన్నీర్ చేసుకోండి. కర్రీ అవుతుందండి. చాలా బాగుంటుంది. మనం చేపలో తీసుకున్న దాని లెక్క ఉంటుంది. అదంతా ఒక క్లాత్లో వడగట్టుకొని ఏదైనా బరువెత్తి ఒక అరగంట ఉంచినాక దాన్ని తీసుకొని అట్లా ఒక్కసారి అంతా కలుపుకోవాలి. దాన్ని మెత్తగా కలుపుకొని నేను ఐస్ క్యూట్లు తయారయ్యే దాంట్లో మూలలో పెట్టుకుంటున్నా. లేకపోతే గిన్నెలో పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు. అవన్నీ అట్లా పెట్టేసుకున్నాక ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసుకొని మనం వీటిని అందులో నుంచి తీసేసుకోవడం అండి. మనం చేపలో తీసుకున్న ఇటువరం ఉంటుంది. చాలా బాగుంటుంది. కర్రీ చేసుకోవచ్చు. పన్నీర్ కర్రీ దేంట్లోకైనా మనకు పనిస్తుంది. పడేయకండి. పాలు ఎప్పుడన్నా ఇరిగిపోతే ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చాలా బాగుంటాయి. మనం ఇంట్లోనే పన్నీరు ఇలా ప్రిపేర్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది.